గారు ఒక్క నిమిషం రఘునందన్ గారు, రోహన్ రెడ్డి గారు, గవర్నమెంట్ ఈ విషయంలో 2 సంవత్సరాలు మీ ప్రభుత్వం వచ్చిన మీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రియల్ ఎస్టేట్ నాశనం అయిపోయింది అనే ఒక బలమైన ప్రచారాన్ని మీరు సమర్థవంతంగా కౌంటర్ చేయలేకపోయారు. ఒక పాయింట్. రెండో పాయింట్, రియల్ ఎస్టేట్ రంగాన్ని గాడిన పెట్టలేకపోయారు అనేది కూడా కొంత వాస్తవం. ప్రభుత్వం మారినప్పుడు ఒక 6 నెలల్లో 7 నెలల్లో 8 నెలల్లో కొంత పాజ్ వస్తుంది. అన్ని రంగాల్లో వచ్చినట్టే దీంట్లో కూడా వస్తుంది. కానీ 2 ఏళ్ళైనా కూడా పాజ్ అలాగే కంటిన్యూ అవుతుంది. ఈ 2 నెలల నుంచి 3 నెలల నుంచి కొంచెం సెంటిమెంట్ రేజ్ అయిందని నేను చెప్పా కదా. ఎందుకు ఇది మెయింటైన్ అవుతుంది, ఈ పాజ్ మెయింటైన్ అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ రఘునందన్ అన్నకు, శ్రవణ్ అన్నకు, రవి గారికి నమస్కారం. సార్ నేను ఒక విషయం చెప్తాను, నాకు ఒక 2 మినిట్స్ క్లియర్గా టైం ప్లీజ్. సార్ రియల్ ఎస్టేట్ అనేది హైదరాబాద్లో పడిపోయింది అనేది టోటల్ అవాస్తవం. ఎందుకనంటే మేము వచ్చినాక 2 ఇయర్స్ మీరు చూడండి, స్టాంప్స్ అండ్ రిజిస్టర్స్ నుంచి నేను ఒకటి అఫీషియల్ డేటా తీసుకొని వచ్చిన. దీంట్లో మనకు 29,152 crores రెవెన్యూ జనరేట్ అయింది. అంతకు మొదలు 21 నుంచి పాత 2 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే 21 నుంచి 23 వరకు చూస్తే అప్పుడు గవర్నమెంట్ ఇన్ఫార్మ్డ్ ఉన్నది. అప్పుడు 28,912 crores వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 1,000 crores ఎక్స్ట్రా జనరేట్ అయింది. నేను అనేది ఏంటంటే ఒక గవర్నమెంట్ మారిన తర్వాత పాలసీస్ మారుతాయా, లేకపోతే ప్రభుత్వాలు ఇంకా వేరే ఆంక్షలు ఏమైనా పెడతారా, లేకపోతే ఎఫ్ఎస్ఐలు తగ్గిస్తారా, లేకపోతే ఎఫ్ఎస్ఐ పెంచుతారా అనేది కొన్ని ఏ ఇన్వెస్టర్ అయినా కానీ కూడా కొత్త పాలసీల కోసం గవర్నమెంట్ ఏం చేస్తుంది అనే దాని మీద కొంచెం వెయిట్ చేస్తారు. అంటే ఒక హైబర్నేషన్ మోడ్లు ఉంటుంది. ఎందుకంటే మీరు చూడండి, అమరావతి చంద్రబాబు నాయుడు గారు క్యాపిటల్ సిటీ అని అనౌన్స్ చేసిన తర్వాత, జగన్ గారు వచ్చిన తర్వాత క్యాపిటల్ సిటీని తీసేస్తానగానే ఒకటేసారి అమరావతి అనేది మొత్తం స్మాష్ అయిపోయింది. సో అదేవిధంగా పాలకులు మారినప్పుడల్లా ఏదన్నా మళ్ళా మారుతుందా, లేకపోతే ఏమైనా కొత్త పాలసీలు వస్తాయా అనే ఉద్దేశంతో కూడా ఏమవుతుందంటే ఒక్కొక్కసారి హైబర్నేషన్ మోడ్లో కొన్ని రోజులు ఉంటారు. తర్వాత మీరు చూసిన తర్వాత మీరు చూడండి, ఇవాళ హైదరాబాద్లో టాప్ మోస్ట్ బిల్డర్స్ ఇన్ ఇండియా వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసిండ్రు. ఇప్పుడు మన ఆప్షన్లో ఈ ఆప్షన్ పెట్టింది మన దాంట్లో ప్రిస్టేజ్ సంస్థ వచ్చి 11 ఎకరాలు తీసుకున్నారు. 141 crores తోటి ప్రిస్టేజ్ వాళ్ళు 141 crores. అంటే ప్రిస్టేజ్ సంస్థ అనేది నియోపోలిస్ రాయదుర్గం ఏరియాలో టాప్ మోస్ట్, అంటే వాళ్ళు వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ బిల్డర్స్. వాళ్ళు మార్కెట్ అనాలిసిస్ చేసుకొని వచ్చిస్తారు. వాళ్ళకి హైదరాబాదా, బెంగళూరా, ఢిల్లీయా, బాంబే అనేది వాళ్ళకి అనవసరం. ఎక్కడ మార్కెట్ బాగుంటుందో అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. అదేవిధంగా 177 crores ఎకరానికి ఎంఎస్ఎన్ గ్రూప్ వాళ్ళు తీసుకున్నారు. అదేవిధంగా మీరు నియోపోలిస్లో మొన్న ఆక్షన్ చేస్తే 147 crores పోయింది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ఈ ఆప్షన్లలో వాళ్ళందరూ కూడా పెద్ద బిల్డర్స్ వచ్చి మనం ఆప్షన్ చేసిన తర్వాత వాళ్ళు పార్టిసిపేట్ చేయడం ఏంటంటే మార్కెట్ అనాలిసిస్ చేసిన తర్వాతనే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్కి వస్తారు. సో అదేవిధంగా చూస్తే మీరు ఇవాళ ప్రొడక్షన్ కూడా, ఎందుకనంటే మీరు చూడండి మనం ఎవ్రీ మంత్ వైజు పర్మిషన్స్ ఎన్ని వస్తున్నాయంటే మీరు చూడండి, మనము గవర్నమెంట్ పర్మిషన్స్ మన వీళ్ళు అప్లికేషన్స్ పెట్టుకున్న తర్వాత వాళ్ళకు టోటల్గా వాళ్ళకు అప్రూవ్ చేసినాయి ఇవన్నీ కూడా మీకు ఇస్తాను. ఓపెన్ లేఅవుట్స్ది కానీ, లేకపోతే ఇవి బిల్డింగ్ పర్మిషన్స్ కానీ, ఇవన్నీ ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, ఎంత డిస్పోజ్ ఆఫ్ అయింది అనేది మీరు చూడండి. ఎవ్రీ ఇయర్ 16% గ్రోత్ ఉంది లాస్ట్ 2 ఇయర్స్లో. అంతకు మొదలు 24లో స్లంప్ ఉండే, తర్వాత మళ్ళీ పెరిగింది 25లో. ఎందుకు పెరిగిందని అంటే 23-24లో మన గవర్నమెంట్ వచ్చినప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ కాగానే పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాతనే గవర్నమెంట్ అసలు స్టార్ట్ అయింది. సో మన పాలసీలు కూడా అప్పటి నుంచే వచ్చినాయి. దాని ప్రకారం చూస్తే మీరు ప్రతి దగ్గర కూడా హ్యాజిల్ ఫ్రీగా వాళ్ళ పర్మిషన్స్ వస్తున్నాయి బిల్డర్స్కి అందరికీ. మీరు ఒప్పుకున్నా కానీ సార్ నేను ఒక మాట చెప్తున్నా సార్, ఎవరికన్నా ఇబ్బందులు ఉన్నాయనుకోండి, ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రజాక్షేత్రంలో ఎప్పుడు ఉంటారు, ఆయన పరిచయం లేని వాళ్ళు ఎవరు లేరు. మీకు అందరు పరిచయం ఉంటారు, ఎక్కడున్నా కానీ కూడా రియల్ ఎస్టేట్లో మన బిల్డర్స్ని మనం చూసుకోవచ్చు. దాంట్లో మీరు ఇప్పుడే ఒకసారి జరిగింది, ఒక పెద్ద బిల్డర్ కూడా ఏమని మాట్లాడిండ్రు, థ్యాంక్స్ టు రేవంత్ రెడ్డి గారు. 3 నెలల నుంచి చెప్పిన సార్ ఎప్పుడైనా కానీ మీరు ఒకటి చూడండి, ఇవాళ హైదరాబాద్ మార్కెట్ ఎట్లా ఫ్లరిష్ అవుతుందని అంటే రేవంత్ రెడ్డి గారు దానికి ఒక క్లారిటీ ఇచ్చిండ్రు. 2 years ఆఫ్ దాని అప్పుడప్పుడు ఆయన పాలసీ డాక్యుమెంట్ రిలీజ్ చేసిండ్రు. ప్యూర్ రేర్ అని, కోర్ అర్బన్ రీజనల్ ఎకానమీ ఒకటి చేసిండు, పెరి అర్బన్ ఒకటి చేసిండు, తర్వాత రూరల్ అగ్రికల్చర్
రీజనల్ ఎకానమీ అని 3 రీజన్స్ క్రియేట్ చేసిండు. ఎందుకంటే ఈ ఓఆర్ఆర్ లోపల ఉన్న ల్యాండ్ అంతా కూడా కోర్ అర్బన్ కింద డిక్లేర్ చేసి. నేను అనేది ఏంటంటే మీరు చెప్పండి రోహన్ రెడ్డి గారు, నేను అనేది ఏంటంటే ఆయన 3 సెగ్మెంట్స్గా చేసి ఒక ట్రాక్ని డిసైడ్ చేస్తున్నారు. రైట్, అది బాగానే ఉంది. అది చేసినంత మాత్రాన అది చేస్తున్నప్పుడు ఇది ఆగాలని లేదు కదా, ఇది నడుస్తూనే అది నడవాలి సార్. ఇది ఎక్కడ ఆగలేదు సార్, నేను అదే చెప్తున్నాను. మీరంటే ఇది అఫీషియల్ డాటా సార్. ఇప్పుడు ఒకవేళ రియల్ ఎస్టేట్ ఆగిందనంటే ఈ డాటా చూస్తే రెవెన్యూ పెరిగిందని మీరు ఇస్తున్న ఈ డాక్యుమెంట్ అయితే పెరిగింది, రెవెన్యూ పెరిగింది. రెవెన్యూ ఎలా పెరిగింది అనేది ఎంత ముఖ్యమో బయట జరుగుతున్న చర్చ కూడా అంతే ముఖ్యం సార్. బయట జరిగేదంతా బోగస్ చర్చ సార్. ఒక మాట చెప్తున్నా, ఏ ఛానళ్ళలో అయినా కానీ లేకపోతే ఏ లిజిటిమేట్ న్యూస్ పేపర్స్ కానీ ఎక్కడైనా కానీ కూడా అఫీషియల్గా మీ డాటా తీసుకొని మీరు తీసుకొని మీరు ఇచ్చిండ్రు. నేను కొన్ని సోషల్ మీడియాస్ ఏం చేస్తున్నాను వాళ్ళు చేశారని అనుకుందాం, అదే జరుగుతున్నది. అనుకుందాం. దయచేసి విత్ ఆల్ నంబర్స్ ఐ హావ్ కంప్లీట్ నంబర్స్ సార్. మనకు ఎవ్రీ ఇయర్ లా ఇప్పుడు మీరు ప్లాట్ ఏరియా ఉన్నది 2023లో మనకి ఎంత రెవెన్యూ వచ్చింది, 24లో ఎంత అయింది, మీ ఫిగర్స్ మీకు 25లో ఎంత వచ్చింది, మీ ఫిగర్స్ మీకు ఉన్నాయి, నేను కాదనట్లా. బయట యుఫోరియా ఎలా ఉంది? యుఫోరియా అంటే సార్ దట్ ఈస్ ఇంపార్టెంట్. సరే ఒక మాట ఇప్పుడు మనకు గవర్నమెంట్ కి రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రెవెన్యూ ఇంత వస్తుంది, ఇంత పెరుగుతూ వస్తుంది అని మనం అనుకుంటాం. అది మీ స్ట్రాటజీ, మీ లెక్క. మనకు రెవెన్యూ బాగా వస్తుందంటే రియల్ ఎస్టేట్ బాగున్నట్టు అని మీరు అనుకుంటారు. నో ప్లీజ్ లెట్ మీ. కానీ బయట యూఫోరియా ఎలా ఉంది, బయట టాక్ ఎలా ఉంది అనే హ్యూమన్ టాక్ ఈజ్ వెరీ డేంజరస్. యు నో దట్. సార్ ఒక్క నిమిషం శ్రవణ్ గారు, హైదరాబాద్ రియల్